ఏజెన్సీలో పొడు సాగుదారులకు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇటీవల సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సర్వేలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలమవుతోందని సిపిఎం ఏరియా కమిటీ జిల్లా కార్యదర్శి లంకా రాఘవులు అన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ రూరల్, మావల, జైనర్, సాత్నాల, బేలా మండలాల పరిధిలోని దాదాపు 20 గ్రామాల్లో పొడు సాగుదారులకు వ్యవసాయ రుణాలు అందడం లేదని అన్నారు. ఆదిలాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యాన గత 20 రోజుల నుంచి మావల, ఆదిలాబాదు, సాత్నాల, బేలా, జైనత్, బోరజ్ మండలాలలోని వివిధ గ్రామాలలో ప్రజలను కలిసి ఇంటింటికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి అలా సమస్యలను తెలుసుకున్నాం. తీవ్రమైన సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. వారు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు అనేకసార్లు విన్నపాలు ఇచ్చినా కానీ పరిష్కారం చేయలేదు. ఇలాంటి పరిస్థితులలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, చాలా పేదలు నిరుపేదలు ఉన్నారు. భూములకు పోడు భూములు కానీ పరంపోకు భూములకు పట్టాలు అనేటువంటి ఇవ్వలేదు. సాత్నాలలో మేడిగూడ వాళ్లకు ప్రాజెక్టు కింద ఉన్న వాళ్ళకు పట్టాలు ఇవ్వని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ రకంగా పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ కనీసం ఆధార్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో అనేక గ్రామాలలో ఉన్నారు. వాళ్ళ పిల్లలకు చదువులు కూడా సాగని పరిస్థితి ఉన్నది. వరద బాధితులకు నష్టపరిహారం లేక రైతులు అన్నమో రామచంద్ర అనేటువంటి ఏ గ్రామంలో పోయినా ఉన్నది. అదేవిధంగా ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు అనేక గ్రామాలలో పెండింగ్ బిల్లులు అనేటువంటివి ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా సమస్యలు అనేటివి ఉన్నాయి. అదేవిధంగా సాత్నాల కానీ, అదేవిధంగా కోరట, చెనక కానీ, మత్తడుగూడ వాగులో కూడా నీళ్లు ఉన్నాయి ప్రాజెక్టుకు, కానీ కాలువలు లేక మొత్తం భూములకు నీళ్లు రాని రైతాంగానికి భూములో నీళ్ళు అందించేటువంటి పరిస్థితి అనేటువంటి లేదు. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ పరిష్కరించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి 2 పేజీల మెమోరాండం అనేక డీటెయిల్గా ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం.